దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25 నుండి 28 వచనములు ధ్యానం చేద్దాం. ఔదార్యము గలవాడు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బెగబట్టువానని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చెయ్యును, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురుటాకు వలె వృద్ధి నొందుదురు. ఈ మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ భావంతో పాటు ఉదాహరణను కూడా మనము ఒకసారి విందాము. అర్థాల్లోకి వస్తే, ఔదార్యము అనగా విశాల హృదయము, దాతృత్వము, ఉదార స్వభావము. పుష్టి అనగా ఆరోగ్యకరమైన వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి. బిగపట్టుట అనగా గట్టిగా పట్టుకోవడము, దృఢంగా నిలబెట్టడము. శపించుట అంటే ఎదుట వ్యక్తికి కీడు కలగాలని దూషించి మాట్లాడేటువంటి తత్వము. అమ్మటము అంటే విక్రయించటము, ధరకు ఇవ్వటము. దీవెన అనగా ఆశీర్వాదము, మేలు కలగాలని కోరటము, దేవుని అనుగ్రహం పొందాలని కోరటము. మేలు అనగా శ్రేయస్సు, ప్రయోజనము, లాభము, ఉపకారము. ఉపయుక్తమైన అనగా ఉపయోగకరమైన, పనికి వచ్చే విధమైన, ప్రయోజనకరమైన, లాభదాయకమైన. కీడు అనగా హాని, నష్టము, అపాయము, చెడు, అనర్థము. ధనము అనగా సంపద, ఆస్తి, డబ్బు, ఐశ్వర్యం. నమ్ముకోవటము అనగా విశ్వసించటము, ఆధారపడటము, భరోసా పెట్టుకోవటము. పాడైపోవటం అంటే నాశనము కావటము, చెడిపోవటము, పాడవ్వటము, నిలుపుకోలేకపోవటం అన్నమాట. నీతిమంతులు అనగా దేవుని చిత్తానికి అనుగుణంగా నడిచేటువంటి వారు, సత్యము, ధర్మము పాటించి నడిచేటువంటి వారు. చిగురుటాకు అనగా మొలకెత్తడము, క్రొత్తగా ప్రారంభం అవ్వటము, అభివృద్ధి చెందటము. వృద్ధి నొందటము అంటే పెరుగుదల, పురోగతి సాధించటము, విస్తరించటము. అర్థాలను పరిశీలన చేశాం కదా. వాక్యంలోనికి వెళ్దాం. వాక్యాలు అలా చదువుతూ ఉంటే మనకు సమయం చాలదు కాబట్టి వాటిలో ఉన్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని ఒక్కొక్కటి ఉదాహరణలతో వివరించుకుందాం. వాక్యంలోకి వెళ్తే 25వ వచన భావాన్ని ఒక్కసారి పరిశీలించేద్దాం. ఇతరులకు మేలు చేసే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దాతృత్వము చూపేవాడు తాను కూడా దీవెనలు పొందుతాడు. ఎలాగూ అంటే, ఉదాహరణకు అవసరతల్లో, ఆపదల్లో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తే ఆ సహాయమే తిరిగి ఇతను కష్టకాలంలో ఉండేటప్పుడు సహాయంగా తిరిగి దేవుడు పంపిస్తాడు. అంటే అక్కడ సహాయం చేసే వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ వ్యక్తులు వచ్చి వీళ్ళకి ఆ వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాడనమాట. అయితే ఎప్పుడు కూడా సాటి మనిషి పట్ల దాతృత్వం కలిగి ఉండాలి. దేవుడు ప్రతి మనిషిని, అంటే ఆదిమ మానవుడైనటువంటి ఆదాము నుండి, మరి హవ్వ నుండి ప్రజలను, అసలు ఆదాముని ఏ విధంగా ఆయన సృజింపచేశారో మొట్టమొదట వచనాల్లో మనము ఈ సామెతల గ్రంథంలో కొన్ని పర్యాయాలు అధ్యయనం చేసుకుంటూనే వచ్చాము. ఉదాహరణలకు ఆ యొక్క మాటలను వెళ్ళబుచ్చుకుంటూనే వచ్చాము. దేవుని పోలికలో చేయబడినటువంటి మనిషి ఆదిమ మానవుడు. ఆ మానవుడు లోపల నుండి హవ్వని తీయటం అనేది జరిగింది. వారిద్దరూ భార్యాభర్తలుగా ఏక శరీరం కలిగినటువంటి వారుగా, వారి నుండి సంతానం ఉత్పత్తి అయ్యి భూమి అంతటినీ కూడా వ్యాపింపచేసి నింపి ఆశీర్వదింపబడేలాగా దేవుని చేత వారు కట్టబడ్డారు. మరి వారందరి నుండి వచ్చినటువంటి మనము ఒకే రక్తము అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి మొట్టమొదటిసారిగా దేవుని యొక్క పోలికలో మనం ఉన్నాము అన్న మన తండ్రి ఎవరు? దేవుడు. ఆ దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మనము, మరి మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు మన సహోదరులే కదా. అందుకే వాక్యము ఉంది కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎవరు మనకి ఏమీ కారు అన్నటువంటిదైతే ఇక్కడ లేదు. ఎందుకనంటే దేవుడు ఒక్క వ్యక్తిలో నుంచే ప్రతి జనాంగాన్ని వ్యాపింపచేశాడనే విషయము బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఎందుకనంటే మనలోనే తారతమ్యాలు ఎక్కువగా ఉంటాయి.
చర్చిల విషయంలో తారతమ్యాలు ఉంటాయి. ఆ చర్చు ఈ చర్చు అది ఇది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారమైనటువంటి బోధ, ఆ బోధలో హెచ్చరికలు, ఆ బోధలో పరిశుద్ధత, ఆ బోధలో మరి మనిషి ఏ విధంగా నడవాలి అన్నటువంటి తత్వాలు బోధించే విధంగా ఉంటే ఏ చర్చ అయినా ఒకటే. అది కాకుండా లోకానుసరమైన బోధల వైపు వెళ్తూ, లోకానుసరమైన పద్ధతుల వైపు వెళ్తూ, లోకానుసరమైనటువంటి ఆ లోకాన్నంతటినీ తీసుకొచ్చి సంఘంలో పెట్టినటువంటి వాటికి అయినట్లయితే మీ ఆత్మలు భ్రష్టత్వంలోనికి వెళ్తున్నాయన్న విషయాన్ని గ్రహిస్తూ అక్కడ నుండి మీరు వైదొలగండి. అది గ్రహించాల్సింది. అయితే ఇప్పుడు టాపిక్ అది కాదు. మనిషి సాటి మనిషిని ప్రేమించాలి. ప్రతి మనిషికి కూడా సహాయపడాలి. ఎందుకు అనంటే కారణము ఇది. 26వ వచనంలో చూసుకున్నట్లయితే, ఈ వచనంలో ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను స్వార్థం కోసం దాచిపెట్టకూడదు. కష్టకాలంలో అంటే యుద్ధ సంక్షోభాలు ఉన్నాయి, కరువు కాటకాలు ఉన్నాయి, వరదలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి చాలా పరిస్థితులు కొన్ని చూసాం. మన అనుభవాలు, నా వయసును బట్టి నేను కొన్ని చూశాను. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులను దాచుకొని, బిగబెట్టుకొని, లాభాపేక్ష కలిగి అధికమైనటువంటి లాభానికి అమ్మటము అనేది పాపము. అదే అవసరతలో ఉన్నటువంటి ప్రజలకి మరి సాధారణమైనటువంటి అంటే ఏ వెల అయితే గవర్నమెంట్ నిశ్చయించి ఉన్నదో ఆ వెలకు అమ్మటం అనేది న్యాయము. అలాంటి పద్ధతిలో జరిగించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రజల మన్నను కూడా పొందుతారనమాట. ఉదాహరణకు మనము ఈ యొక్క విషయాల్లో చూస్తే యోసేపు గారు చేసినటువంటి పని మనము ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. ఆయన సంక్షోభం జరుగుతున్నటువంటి పరిస్థితి దర్శనపూర్వకంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఆ యొక్క ప్రణాళిక పద్ధతి అంతా కూడా వేయవచ్చును. కానీ ఆయన చేసింది ప్రజల క్షేమముకై. ప్రజలు ఆ యొక్క రోకలు ఏదైతే నిర్ణయించి ఉన్నారో ఆ ప్రజలకి దగ్గర ఆ రోకలు తీసుకొని ఆహారం ఇచ్చి వారి ప్రాణములు నిలబెట్టారనమాట. ఆయన ధాన్యం అంతా కూడా పండిన 7 సంవత్సరాల పంటని సమకూర్చి అక్కడ ప్రాణం నిలబెట్టారు. అప్పుడు యోసేపు మన్నను పొందాడా లేదా? అలాగూ ఒక న్యాయమైనటువంటి పద్ధతి ప్రకారంగా ఆయన నడుచుకున్నారు. ఈ మధ్య ఒకటి మనం చూసాం కదా, మా ఏరియాలో కూడా నేను చూశాను. గ్యాస్ దొరకట్లేదు. మేము మామూలుగా బుక్ మీద తీసుకుంటే ఎంత, 920 రూపీస్, 950 రూపీస్. కానీ బ్లాక్లో కొనాలంత అంటే ఎంత, 3000, 4000, 5000, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. అది పాపం. అలాంటి విషయాలు ఎప్పుడు కూడా మనము అలాగూ అసలు ఒకరి బలహీనతను మనము క్యాష్ చేసుకోకూడదు. అది పాపం అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే 27వ వచనంలో చూసుకున్నట్లయితే ఇతరులకు మేలు చేయాలని కోరుకునే వ్యక్తికి దేవుని కృప లభిస్తుంది. అదే ఇతరులకు కీడు చేయాలనేటువంటి ఆలోచించేటువంటి వ్యక్తికి కీడే వస్తుంది. ఒక ఉదాహరణ చూద్దామా? ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఉన్నత పదవిని మరి పొందాలన్నటువంటి తపన, ఎందుకంటే సంవత్సరాల తరబడి ఎంతో కృషి చేస్తూ ఉంటారు, అంటే ఎంతో సాధన చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు సంస్థ కొరకు. అలాంటి వారికి ప్రమోషన్స్ ఏమీ ఉండవు. కానీ ఆ వ్యక్తి ఎలాగైనా ఆయన క్రియలు కానీ ఆయన ప్రవర్తన కానీ చాలా మంచిగా ఉంటుంది, కానీ ప్రమోషన్స్ ఉండవు. అలాంటి వ్యక్తికి మరి ప్రోత్సహిస్తూ ప్రమోషన్ పొందాలి అన్నటువంటి తత్వంతో తోటి ఉద్యోగులు ప్రోత్సహిస్తూ ముందుకు లాగుతూ ఉంటే, అంటే ముందుకి పుష్ చేస్తూ ఉంటే అది ఆశీర్వాదకరము. అదే వ్యక్తికి పొందకూడదనేటువంటి ఒక వ్యక్తి కానీ క్రిందకు లాగిస్తే అదేంటది, ఆ క్రిందకు లాగుతున్న వ్యక్తికి అగౌరవం అనమాట. ఇలాంటి విషయాల్ని మనము ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇది ఉదాహరణ. అయితే 28వ వచనంలో చూసుకున్నట్లయితే, ధనమే తనకు రక్షణ అని భావించి దేవునిని మరచిపోయిన వాడు చివరకు నిరాశ చెందుతాడు. అయితే దేవునిపై ఆధారపడే నీతిమంతులు మాత్రము అభివృద్ధి పొందుతారనమాట. ఉదాహరణకు ఒక ధనవంతుడు ఉన్నాడు, మంచి లాభం కోసం వ్యాపారం చేశాడు, ఒక్కసారిగా నష్టాలు వచ్చి జీరోకు పడిపోయాడు అనుకుందాం. అతని పరిస్థితి ఏంటి తరువాత? మరి ఆ ధనం ఉన్నప్పుడు ఎంతో దర్పంతో, గౌరవంతో, గర్వంతో విరవీగుతూ బ్రతికినటువంటి వాడు కదా, తన కుటుంబం కూడా అలాగే ఉంది కదా. ఆ తర్వాత ఏమవుద్ది, ఆ అగౌరవాన్ని ఆ యొక్క అగౌరవంతో బయటికి మొహం చూపించుకోలేక తన ప్రాణాన్ని తను తీసుకుంటాడనమాట. బలవన్మరణానికి పాల్పడతాడు, కుటుంబంతో సైతం. ఈ మధ్య చాలా వరకు ఆ లాస్ట్ ఇయర్ అనుకుంటా చూశాను అనమాట, ఇటువంటి వార్తలు విని ఉన్నాం. అయితే అదే వ్యక్తి ఇంకో వ్యక్తి నీతిగా బ్రతికితే
ఆయన ఎప్పుడు కూడా కష్టాల్లో కూడా దేవుని మీద విశ్వాసంతో నిలబడి దేవుని యొక్క ఆదరణ పొందుకుంటూ తన మరణానికి అప్పగించబడకుండా దేవునితో నడుస్తూ ఉంటాడు. ఇది వారికి వీరికి తేడా. కాబట్టి గమనించండి, దేవుని యొక్క మాటలు మనకి హెచ్చరికలుగా ఉన్నాయి. ఈ హెచ్చరికలను తీసుకుందాం, ప్రార్థన చేద్దాం.